ఎక్కడైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఇది ఒక గ్రంథాన్ని తగ్గించడం కానీ యుగ పురుషుల మార్గదర్శకత్వాన్ని వదిలేయటం కానీ జరగలేదు. ఇక ఈరోజు అంశం ఖురాన్లో గత ప్రవక్తల చరిత్రలు ఎందుకు మనకి ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. అర్థమైంది టాపిక్? ఏం చెప్పండి ఒకసారి. గత ప్రవక్తల చరిత్రలు ఈ గ్రంథంలో ఎందుకు వివరించబడ్డాయి, మనకి తెలపబడ్డాయి అనేటటువంటి విషయం మీద ఈరోజు మాట్లాడుకుందాం ఇన్షాల్లా. ఒకసారి ఇది మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై చివరి దైవ గ్రంథంగా అవతరింపజేయబడింది. ఈ మక్కా నుంచి ప్రపంచం మొత్తం విస్తరింపజేశాడు దైవం. మక్కాలో జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన ముఖ్యంగా 4 వర్గాలకి సందేశం ఇచ్చాడు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలాయే 4 వర్గాలకి సందేశం ఇచ్చాడు. ఈ 4 వర్గాలే ఆఖిరత్ దాకా, అర్థమవుతుందా? ప్రళయం దాకా ఈ 4 వర్గాలే ఉంటాయి, ఇంకొక వర్గం ఉండదు. ఇక అసలు దాన్ని ఫిల్టర్ చేస్తే ఇంకా దాన్ని కూడా 4 వర్గాలను కూడా ఫిల్టర్ చేయొచ్చు. 4 వర్గాలను కూడా ఫిల్టర్ చేస్తే ఇంకా ఎన్ని వర్గాలు ఉన్నాయా అంటే 2 వర్గాలు ఉన్నాయి. ఏ గ్రంథం చెప్పినా 2 వర్గాలు ఉన్నాయి. ఏంటి? ఎన్ని వర్గాలు ఉన్నాయి? 2 వర్గాలు ఉన్నాయి. ఏంటి ఆ వర్గాలు చెప్పండి ఒకసారి. మీకు కూడా తెలుసు, 2 వర్గాలు. 2 వర్గాలు ఏంటి? ఒకటి పాపాత్మల వర్గము, రెండోది పుణ్యాత్మల వర్గము. అంతే. ఇక్కడ సాహిబులని, క్రైస్తవులని, హిందువులని ఈ విభజన అనేదంతా కూడా వీళ్ళు చేసుకుందే. ఈ విభజన దేవుడు చేయలేదు. దేవుడు పగలు రాత్రి 2 పెట్టాడు. అర్థమవుతుందా? పగలంటేనేం వెలుగు, వెలుగు మార్గం అంటే గ్రంథాలన్నింటిలో బోధించబడినటువంటి మార్గం, యుగ పురుషుల మార్గదర్శకత్వంలో బోధించబడినటువంటి ఆచరించబడినటువంటి మార్గం. అర్థమవుతుందా? అదే నీ హృదయానికి మొత్తం 3 తాళాలు వేశాడు. 3 తాళాలు ఏంటనేది తెలుపుకుందాం. ఇక ఈ యొక్క గ్రంథంలో పూర్వపు ప్రవక్తల చరిత్ర ఎందుకు దీంట్లో వివరించబడ్డది అంటే అది చరిత్ర. అర్థమవుతుందా? అది గొప్ప సాక్ష్యం. రైట్, అట్లయితే అయిపోయేది ఇందాక. అల్హమ్దులిల్లాహ్. ఏమంటున్నాడంటే ఈ యొక్క గ్రంథంలో ఓకే అల్హమ్దులిల్లాహ్. జానమాజులు లేవా వాళ్ళకి? చేపలు జానమాజులు ఖురాన్ దాని శైలిని మనకి వివరించినటువంటి విధానాన్ని నేను అతి తక్కువ సమయంలో దాని సారాంశాన్ని, దాని శైలిని మీకు అందిస్తాను. జాగ్రత్తగానండి ఇన్షాల్లా, అవసరం కూడా. స్టార్టింగ్లో ఏం చెప్పాడంటే 2వ అధ్యాయం, 1వ అధ్యాయంలోనేమో మనందరికీ తెలిసిందే, అందరినీ పోషించేవాడే దైవం. ఆయన కరుణ, ఆయన ప్రేమ వల్ల మనం బతుకుతున్నాం భూమి మీద. అర్థమవుతుందా? ఆయన ఒకరోజు మనందరినీ తీర్పు తీరుస్తాడు. తీర్పు దినానికి యజమాని. మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు, నువ్వు అనుగ్రహించిన వారు నీ యొక్క శాపానికి గురి కాని వారి మార్గాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఈ 1వ అధ్యాయం యొక్క సారాంశం. ఇక 2వ అధ్యాయం నుంచి అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబులారే, ఈ ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారికి ఈ గ్రంథం మార్గదర్శకం. ఎవరండి? అల్లా ఎవరు? దేవుడు ఎవరు? దేవుడికి ఎందుకు భయపడాలి? ఆయనకి మనకి సంబంధం ఏమిటి? అసలు గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? అక్కడ కూడా చెప్పాడు, 4వ ఆయతలో చెప్పాడు, గ్రంథాలు దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలను కూడా ధృవీకరిస్తుంది అని చెప్పాడు. గ్రంథాలన్నీ నమ్మాలని చెప్పి ఒక 30 సార్లు ఏమో ఈ దివ్య ఖురాన్లో దైవం చెప్పడం జరిగింది. అర్థమవుతుంది ఆ విషయం? ఇప్పుడు
ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? మానవులారా, 21వ వచనం నుంచి, మానవులారా 21వ వచనం నుంచి, మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ అల్లాని, మీ దైవాన్ని ఆరాధించండి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, చాలామందికి తెలియదు, ఎందుకయ్యా వీళ్ళు బహుదైవారాధన ఎంత భయంకరంగా ఎంత విస్తృతంగా చేస్తున్నారు ఈ బహుదైవారాధన అని అంటే, దివ్య ఖురాన్లో దైవం ఒక్క మాట సమాధానం ఇచ్చాడు. మొత్తం 6 రకాలుగా వివరించడం జరిగింది. అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా షిర్కు ఎందుకు చేస్తున్నారంటే 6 రకాల ఆన్సర్లు, 6 రకాల విధానాలు, దానివల్లనే వారు షిర్కు చేస్తున్నారు, బహుదైవారాధన చేస్తున్నారని దివ్య ఖురాన్లో వివరించడం జరిగింది. ఫస్ట్ రకం ఏంటి అంటే, వీళ్ళందరికీ అసలు దేవుడంటే ఎవరో తెలియదు. ఫస్ట్ చెప్పేశాడు. నేను ఈసారి మీకు రెఫరెన్సులతో సహా నేను మీ ముందు పెడతాను. అర్థమవుతుందా? ఎందుకు వీళ్ళందరూ బహుదైవారాధన చేస్తున్నారు? మహోన్నతుడు, మహాశక్తిమంతుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దైవం, మానవుల్ని తల్లుల గర్భాల్లో సృష్టించిన దైవం, సూర్య చంద్రుల్ని నడిపే దైవం, సముద్రాన్ని 3 వంతులు పెట్టి 1 వంతు భూమి పెట్టి భూమండలాన్ని ఆ యొక్క అద్భుతంగా తయారు చేసినటువంటి ఆ దైవానికి వీళ్ళు అందరూ సాటి సమానం. అందరూ ఎందుకు పెడుతున్నారు? ఎక్కువ మంది ఎందుకు సాటి కల్పిస్తున్నారు, నిలబెడుతున్నారు అంటే ఒకటే మనంత ఆన్సర్ చెప్తున్నాడు దైవం. వారికి దేవుడు ఎవరో తెలియదు. మరి తెలియనప్పుడు ముందుగా తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజెప్పాలా వద్దా? అయ్యా, అన్ని గ్రంథాల్లో దేవుడు అక్కడేనుంది. యుగపురుషుల మార్గదర్శకత్వం, ఏ యుగపురుషుడైనా భూమి మీదకి వచ్చిన ఆది మానవుడి కాడ నుంచి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కానీ, ఇంకే పండితుడు కానీ, ఏ యుగపురుషుడు కానీ, ఏ ఋషీశ్వరుడు కానీ నేను దేవుణ్ణి నాకు ఆరాధన చేయండి అని ఎవరు చెప్పుకోలేదు. అర్థమవుతుందా? వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే అన్నారు. భాషాపరమైనటువంటి మార్పే తప్ప దేవుడి మార్పు లేదు. మీరు అల్లా అని పిలిచినా పలుకుతాను, రెహమాన్ అని పిలిచినా పలుకుతాను, రహీం అని పిలిచినా పలుకుతాను. అలాగా ఖురాన్ గ్రంథం ద్వారా అరబీ భాషలో చెప్తే 99 గుణనామాలు, 99 పేర్లు ఉన్నాయి ఆయనకి. అవి కాకుండా ఇంకా అనేక పేర్లు ఉన్నాయని చెప్పాడు. అర్థమవుతుందా? ఇంకో చోట ఏం చెప్పాడు? ఉత్తమ పేర్లన్నీ కూడా అల్లావే, దైవానివే. సహస్రనామాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక హైందవ గ్రంథాల ప్రకారం చెప్తే సహస్రనామాలు ఉన్నాయి. సహస్రనామాలు అంటే 1000 పేర్లు ఉన్నాయి, 1000 గుణనామాలు ఉన్నాయి ఆయన. అర్థమవుతుందా? ఇలాగా ఆది మానవుడిని సృష్టించిన తర్వాత, భూమి మీద అన్ని రకాల మట్టిని తీసుకుని ఆది మానవుడిని సృష్టించిన తర్వాత ఈ ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందనేది చెప్పేస్తున్నాడు. అన్ని రకాల మట్టిని తీసుకొని ఆ మట్టితో ఒక బొమ్మను తయారు చేసి, అంటే మానవాకారాన్ని తయారు చేసి, అక్కడ తన దగ్గర ఉన్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా ప్రాణం వదగా మొట్టమొదటి మానవుడు తయారయ్యను. ఆ మానవుడికి ఆదం అని పేరు పెట్టాను. ఎవరు పెట్టారు? దైవమే పెట్టాడు, అల్లాహే పెట్టాడు. మొట్టమొదటి మానవుడికి ఆదం అని పేరు పెట్టాను. ఆ తర్వాత అతని యొక్క ఎముక, పక్కటెముక తీసుకొని ఆ ఎముకతోని అవ్వాని తయారు చేయడం జరిగింది. అతని యొక్క సుఖం కోసం, సౌఖ్యం కోసం, అతని యొక్క జీవిత సహచరిగా స్త్రీని తయారు చేయడం జరిగింది. ఇదే మొట్టమొదట మానవ సృష్టి. అంతకుముందు మనుషులు లేరు. అర్థమవుతుందా? ఆ మొట్టమొదటి మానవుడు ఆదం గారు, ఆయన భార్య ఫస్ట్ స్వర్గంలో పంపించబడ్డారు. స్వర్గంలో పంపించబడితే స్వర్గంలో మానవుడు అత్యాశపరుడు, తొందరపాటు గలవాడు, సహనం లేనివాడుగా సృష్టించబడ్డాడు. వద్దన్న పనే చేస్తా అంటాడు. అక్కడ స్వర్గంలో ఒక చెట్టు చూపించి, ఆ చెట్టు ఫలాలు జోలిపోవద్దు, నువ్వు అర్థమవుతుంది, ఆ చెట్టు ఫలాలు జోలిపోవద్దు, ఆ ఫలాలు జోలిపోతే నువ్వు శిక్షార్హుడు అవుతామని చెప్పి అల్లాహ్ తఆలా దైవం ముందుగానే హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఇద్దరిని సృష్టించడానికి కారణం, అంతకుముందు నుంచే శైతాన్ ఉన్నాడు. శైతాన్ అంటే వ్యతిరేకి, దైవ వ్యతిరేకి, దైవ ఆజ్ఞల్ని పాటించిన వాడు. అర్థమవుతుందా? ఆ జాతి అంతకుముందు భూమి మీద ఉంది. జిన్నాతు జాతి అంటారు, గంధర్వ జాతి అంటారు. ఆ జాతిలో ఒకడు బాగా జ్ఞానం పెంచుకొని అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటే అతని అహంకారాన్ని త్రుంచివేయటానికే నేను నీకంటే గొప్పవాడైనా, గొప్ప దాసుడైనా, గొప్ప కృతజ్ఞతా భావం గలవాడైన మానవుణ్ణి నేను తయారు చేయబోతున్నానని చెప్పి దైవదూతల్ని పిలిచి జిన్నాతులకి, దైవదూతలకి ఈ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. నేను మానవుడిని తయారు చేస్తున్నానని చెప్పే చేశాడు దైవం. అప్పుడు దైవదూతలు కూడా అంటున్నారు, ఓ దైవమా, మేము నీ స్తోత్రం చేస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను పొగుడుతున్నాం కదా, నిన్ను ప్రశంసిస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ ఈ రక్తం చిందించేవాడిని, ఈ అల్లకల్లోలం చేసేవాడిని, ఈ మానవుడిని నువ్వు మళ్ళీ ఎందుకు సృష్టిస్తున్నావు అని చెప్పి దైవదూతలు అక్కడ ప్రశ్న దైవాన్ని, అల్లాహ్ తఆలాని అడగటం జరిగింది. అప్పుడు అల్లాహ్ తఆలా అంటున్నాడు, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు. అర్థమవుతుందా అని కొన్ని వస్తువుల పేర్లు ఆదాం గారికి నేర్పి
క్లియర్గా తెలుసుకోండి. సూర్యుడు అనే పేరు ఎవరు పెట్టారు మీకు తెలియదు, నాకు తెలియదు. అది ఆదం గారికి దేవుడు పెట్టిన పేర్లన్నీ కూడా ఆదం గారికి ఆ వస్తువుల పేర్లన్నీ, సముద్రాలని, భూమని, ఆకాశమని, నక్షత్రాలని, వీటన్నింటి పేర్లు ఏవైతే ఉన్నాయో మానవులు పెట్టినవి కావు, దైవమే పెట్టి ఆ యొక్క పేర్ల జ్ఞానాన్ని, వాటి జ్ఞానాన్ని మొట్టమొదటి మానవుడికి నేర్పాడు, చెప్పాడు. అప్పుడు దైవదూతలను పిలిచి దైవదూతలతో అంటున్నాడు, ఈ వస్తువుల పేర్లు మీరు చెప్పండి దైవదూతలను అన్నాడు. అప్పుడు దైవదూతలు అన్నారు, మాకేమీ తెలియదు, నువ్వు తెలిపింది తప్ప అని అన్నారు. అప్పుడు దైవం అంటున్నాడు, అల్లా సుబంతల, ఓ ఆదాం ఈ పేర్లు వారికి చెప్పండి అంటే అప్పుడు ఆ పేర్లన్నీ టకటక దైవదూతలకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్వర్గంలోకి పంపించడం జరిగింది. ఇవన్నీ ఆజ్ఞ మీకు తెలియటానికి చెప్తున్నాను. ఈ ఆదం గారిని, అవ్వగారిని ఎందుకు సృష్టించాడో నేను చెప్పాను అంతకుముందు. గంధర్వ జాతి ఉండేది, ఆ యొక్క జిన్నాతు జాతి. ఆ జాతి యొక్క టైం అయిపోయింది. మనకి మానవ జాతికి టైం అయిపోయిందంటే వాటి ఆధిపత్య టైం అయిపోయింది. మానవులకి ఆధిపత్యం తెలిసాడు. సృష్టి ప్రారంభం నుంచే మొత్తం రాయబడి ఉంది. ఇక స్వర్గంలోకి పంపిస్తే చెట్టు ఫలాలు జోలిపోతుంటే చెట్టు ఫలాలు జోలిపోయారు. ఆ తర్వాత స్వర్గం వస్త్రాలు మాయమైపోయి సిగ్గు అనేది అప్పుడు బయటపడి వాళ్ళు సిగ్గుతోనే బట్టలు ఆకులను కప్పుకోవడం జరుగుతుంది. అప్పుడు అల్లా అంటున్నాడు, మిమ్మల్ని ఇద్దరిని వద్దని పనిచేశారు స్వర్గంలో. శుక్రవారం రోజే సృష్టించాడు, శుక్రవారం రోజే వాళ్ళు వద్దని పనిచేశారు, శుక్రవారం రోజే వాళ్ళని భూమి మీదకి దింపివేయటం జరిగింది. వాళ్ళిద్దరితో పాటు శైతాన్ని, ఎవరైతే దైవ ఆజ్ఞలు పాటించకుండా ఉన్నాడో, అంతకుముందు జాతిగా ఉన్నాడో, దైవంచే సృష్టించబడి ఉన్నాడో, అతనిని కూడా దించివేయటం జరిగింది. అది చెడు శక్తి. అర్థమవుతుందా? అది దుష్ట శక్తి, అది సాతాను, అది శైతాను. దాని పని ఏంటి అంటే మానవుణ్ణి దైవ మార్గం మీద నుంచి, దేవుడు అక్కడ కాదు చాలామంది అని చెప్పి దేవుడితోని అల్లాతోని సాటి కల్పించి మానవుణ్ణి కూడా తను ఏదైతే భ్రష్టుడైపోయాడో, తను పాపాత్ముడైపోయాడో అలా పాపం దారిలోకి, భ్రష్ట దారిలోకి లాక్కొని పోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వరం అది అల్లా దగ్గర నుంచి, దైవం దగ్గర నుంచి పొంది వచ్చింది. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మిమ్మల్ని, నన్ను, ఎవరినైనా, సాయిబులనైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, ప్రతి మానవుడిని అది పైనుంచి, కింద నుంచి, ఎడమ నుంచి, కుడి నుంచి, వెనక నుంచి, ముందు నుంచి, అన్ని వైపుల నుంచి నొక్కి నేను మానవుడిని నా చెడు దారిలోకి తీసుకుపోతాను. నువ్వు నాకు కావలసినటువంటి ఇంత గొప్ప భూమి మీద అధికారాన్ని, ఇన్ని అనుగ్రహాలని, ఇన్ని వరాలని నాకు కాదని ఈ మానవుడికి ఇచ్చావు, వీడు నాకు శత్రువు అని శైతాన్ ఆ రోజు ప్రకటించింది. అప్పుడు అల్లా అన్నాడు, పో నీ పదాతి దళాలని, నీ అశ్వక దళాలని, నీ అన్ని దళాలని, నీ సంతానాన్ని మొత్తాన్ని నువ్వు ప్రయోగించుకో మానవుల మీద. జ్ఞానంతో ఆలోచించి నా వైపు ఎవరైతే మళ్ళారో వాళ్ళపై నీ యొక్క అధికారం సాగదు చెప్పేశాడు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుడు గురించి ఆలోచించరో, ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏ గ్రంథంలో ఉంది, ఏ యుగపురుషుడు చెప్పాడు అని ఆధారం, యుగపురుషుల ఆధారం లేకుండా, గ్రంథాల ఆధారం లేకుండా, వారి యొక్క జ్ఞానం యొక్క పరిశీలన లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఆపాదిస్తూ ఇది దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు అని చెప్పి ఆనందపడుతూ, ఆ దైవత్వం ఉంది అని చెప్పి భ్రమించబడుతూ ఆనందంలో తేలిపోతూ ఉంటారో దైవం అంటున్నాడు వాళ్ళని. అలాగే ఆలోచించిన వాళ్ళకి కళ్ళకి పొరవేయబడింది, వాళ్ళ చెవులు, అర్థమవుతుందా, ముద్ర వేయబడ్డాయి, వాళ్ళ చెవులు, హృదయాలు ముద్ర వేయబడ్డాయి. ఎవరైతే ఆలోచించారో ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు భక్తి చేయాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ఆలోచన ఎవరైతే చేస్తారో, నిజమే నా శరీరం సాక్షి, నా అంతరాత్మ సాక్షి, ఈ యొక్క పగలు సాక్షి, ఈ యొక్క రాత్రి సాక్షి, ఈ సూర్యచంద్రుల సాక్షి, ఈ భూమి సాక్షి, ఈ పంచభూతాల సాక్షి, ఒక మహోన్నతమైన దైవం ఒకే ఒక్కడు ఈ సృష్టిని సృష్టించాడు, దీనిని నడిపిస్తున్నాడు, నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఆయన నాకు 3 పూటల ఆహారం పెడుతున్నాడు, ఆకలి పెట్టాడు, ఆహారం అందిస్తున్నాడు, దాహం పెట్టాడు, నీళ్ళు అందిస్తున్నాడు, ప్రాణవాయువుని పెట్టాడు, గాలి అందిస్తున్నాడు. అర్థమవుతుందా? మానవ యొక్క శరీరం ఏ ఏ అవసరాలు ఉన్నాయో, యవ్వన అవసరాలు కానీ, బాల్య అవసరాలు కానీ, వృద్ధాప్య అవసరాలు కానీ, అన్ని అవసరాలు ఆయనే పెట్టాడు, ఆయనే తీరుస్తున్నాడు అని ఎవరైతే దైవాన్ని ఒకే ఒక్కడుగా గుర్తించి 2 చేతులెత్తి దైవమా నాకు యహ్దిన సిరాతల్ ముస్తకీం, నాకు సన్మార్గ భాగ్యాన్ని అనుగ్రహించు, చూపించు అని చెప్పి ఎవరైతే వేడుకుంటారో వారిపై నీ యొక్క పెత్తనం సాగదు అని చెప్పి శైతాన్ని శపించేశాడు. అర్థమవుతుందా? ఇక ఎప్పుడైతే స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయారో భూమి మీదకి శైతాన్తో పాటు
అర్థమవుతుందా? శైతాన్తో పాటు ఆదం అవ్వాతో పాటు శైతాన్ని కూడా దింపటం జరిగింది. భూమి మీదకి వచ్చారు. వారి సంతానమే ఆదం అలైహిస్సలాం, అవ్వ అలైహిస్సలాం మొట్టమొదటి మానవులు. వారి సంతానమే ఈ ప్రపంచ జనాభా అంతా, ఈ హిందువులు వారి సంతానమే, ఈ క్రైస్తవులు వారి సంతానమే, ఈ ముస్లింలు వారిద్దరి సంతానమే. ఇన్ని లక్షల సంవత్సరాలు అవుతుందో, కోటి సంవత్సరాలు అవుతుందో మనకైతే తెలియదు. మానవ జాతి ఎప్పుడు పుట్టిందో సైన్స్ కూడా అందనటువంటి విషయం. కానీ అంతకుముందు జనం లేరు. ఆదమవ ఈ ఏ గ్రంథం చెప్పిన ఆదమో నామహ పత్ని హవావతి తదహ భవిష్య పురాణం చెప్తుంది మొట్టమొదటి మానవుడు ఆదమని. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది మొట్టమొదటి మానవుడు ఆదము. అతన్ని గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముకను తీసి అవ్వాన్ని తయారు చేసి ఆ పక్కటెముకను మళ్ళీ పూడ్చి మాంసంతో అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఆ జంట ద్వారానే పుట్టిన వాళ్ళే వీళ్ళంతా. తర్వాత మనకి చెప్పుకోదగ్గ ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆదం గారు. ఎంతమంది దేవుళ్ళు అన్నారు? ఆదమవ్వ ఒక్కడే దేవుడు అని అన్నారు. ఆ ఒక్క దేవుడిని ఆరాధించారు. స్వర్గంలోనే వెలిపిస్తూ ఆ ఒక్క దేవుడిని స్వర్గంలో వెలిపిస్తూ మేము తప్పు చేశాము, మా యొక్క సిగ్గు అనేది బయటపడిపోయింది, నువ్వు వద్దన్న పని చేసావు, ఆ ఫలం తిన్నాం, ఏడుస్తూ రోదిస్తూ రబ్బనా ఆతినా ఫిజ్జుని అసంతను ఫిలాకిరాత అసంతను వకిన అజబన్నార్ దువా చేసుకున్నారు వాళ్ళిద్దరు. మాకు మేము అన్యాయం చేసుకున్న వాళ్ళలో చేరిపోయాము, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మాపై దయచూపు అని చెప్పి వాళ్ళు దీనాతి దీనంగా ఏడుస్తూ దైవాన్ని మొరపెట్టుకోవడం జరిగింది, దువా చేసుకోవడం జరిగింది. అల్లా తఆలా ఆ తప్పును అక్కడే క్షమించేశాడు. కానీ వద్దన్న పని చేసినందుకు స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయారు. కాబట్టి భూలోకానికి వెళ్ళి, భూలోకం ఎలా ఉందయా మానవులకి అంటే వడ్డించిన విస్తర్లా ఉంది. పుణ్యాలు సంపాదించుకున్నాడు పుణ్యాలు, డబ్బు సంపాదించుకున్నాడు డబ్బు, ఆనందం పడేవాడు ఆనందం. ఈ స్వేచ్ఛ ఉంది. భూమి ఆకాశాల మధ్య, చావు పుట్టుక చావుల మధ్య ఈ జీవితం పరీక్ష అంతా నీకు వశం చేయటం జరిగింది. పంచభూతాలను వశం చేశాడు, నీ జీవితాన్ని వశం చేశాడు, ఈ యొక్క అన్నింటినీ వృక్ష జాతిని వశం చేశాడు, జంతు జాతిని వశం చేశాడు, సప్త సముద్రాలను వశం చేశాడు మానవుడి కోసం. ఇలాంటి అన్నీ వశం చేసిన దైవానికి వశమై, నాకే వశమై నన్నే తెలుసుకొని నన్ను ఆరాధించిన వారికి మీ స్వర్గాన్ని మళ్ళీ మీకు బహుమానంగా ఇస్తాను. మీరు భూమి మీద పరీక్ష నిమిత్తం వెళ్తున్నారు. తల్లుల గర్భాల్లో మానవుడిని మట్టితో తయారు చేసి తర్వాత వీరి బిందువుతో అతని యొక్క మనుగడ కొనసాగించినటువంటి దైవానికి సాటి సమానం ఎవ్వరూ లేరని తెలుసుకోవటమే మానవ జ్ఞానానికి పరీక్ష, మానవ జీవితానికి మోక్షం. అర్థమైందా? ఆ తర్వాత ఇక ఆయనకు పుట్టిన సంతానంలో హాబీల్ కాబీల్ ఇలా ఉన్నారు. కొంతమంది ఏకదైవారాధనలో ఉండిపోయారు ఆయన సంతానంలో, కొంతమంది బహుదైవారాధనకు అప్పుడే వెళ్ళిపోయారు. అలాగ బహుదైవారాధనలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశం అలా తర్వాత పెరిగారు. జనం చాలామంది పెరిగారు. 1000 సంవత్సరాలు బతికారు వాళ్ళందరూ. గుర్తుపెట్టుకోండి. నూహ్ అలైహిస్సలాం వచ్చారు. తర్వాత నూహ్ అలైహిస్సలాం వచ్చి అల్లాహ్ ఒక్కడే, దైవం ఒక్కడే, ఆయన తప్ప మరెవరిని ఆరాధించకూడదని చెప్పి 950 సంవత్సరాలు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. ఖురాన్ ఆయతుంది. ఆయన 950 సంవత్సరాలు దైవం ఒక్కడే, దైవం ఒక్కడే, ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి, ముగ్గురిని దేవుళ్ళుగా చేసుకోకండి, ఎవరిని ఆయనతో సాటి కల్పించకండి అని చెప్పి ఆయన హితబోధ చేయడం జరిగింది. అయినా సరే 950 సంవత్సరాలు, 900 సంవత్సరాలు సుమారుగా ఆయన హితబోధ చేస్తే ఎంతమంది స్వీకరించారయా దేవుడు ఒక్కడనే ధర్మాన్ని, దైవ ధర్మాన్ని? ఈ యొక్క ఇస్లాం అంటే అప్పుడు ఆయన భాషలో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ భాషలో దైవ ధర్మంగా చెప్పబడింది. అదే అరబీ భాషలో చెప్తే ఇస్లాం. అంతేగాని ఇస్లాం అంటే సాయిబుల్ ధర్మం కాదు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పుట్టిన ధర్మం ఎంత మాత్రం కాదు. అప్పుడు ఆయన ఒక 70-80 మంది సుమారుగా మనకి హదీసు ప్రకారం ఒక 900 సంవత్సరాలు హితబోధ చేస్తే 70-80 మంది దేవుడు అక్కడని ఒప్పుకున్నారట. ఇక ఆయనకి ఇసుగొచ్చి, వల్ల ఓ దైవమా వీళ్ళు దుర్మార్గులైపోయారు, ఎంత చెప్పినా వినేటట్టు లేరు, వీళ్ళు మూర్ఖులైపోయారు, వీళ్ళు దుర్మార్గులైపోయారు, వీళ్ళకి పుట్టిన సంతానం కూడా ఇంకా దుర్మార్గాలు చేస్తారేమో, రాక్షసులు అయిపోతారేమో అని నాకు భయంగా ఉంది. వీళ్ళని సమూలంగా తీసివేయి, వీళ్ళని సమూలంగా వీళ్ళని చెప్పి ఆయన దువా చేశాడు. దువా చేస్తే అప్పుడు ఆయన ఒక పడవను తయారు చేసుకోమని ఆయనకు ఆజ్ఞ అయింది. దైవదూత వచ్చింది. అల్లాజ్ఞ మేరకు, దైవాజ్ఞ మేరకి ఆయన పడవ తయారు చేసుకోమని చెప్తున్నాడు దైవం అని చెప్పి దూత చెప్పింది. పడవ తయారు చేశాడు. అన్ని జంటలు ఒక్కొక్కటి దాంట్లోకి ఎక్కించాడు. విశ్వాసులందరినీ దాంట్లోకి ఎక్కించారు. ఆ పడవ తయారు చేస్తుంటే కూడా అది ఎక్కడో ఒడ్డును తయారు చేస్తున్నాడు. అప్పుడు వ్యతిరేక జాతి, దేవుడు అక్కడ కాదు మా ఇష్టమని పాపాలు చేసే జాతి, వ్యతిరేక జాతి, బహుదైవారాధన చేసే జాతి, దుర్మార్గులు చేసి ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. వాళ్ళందరూ అంటున్నారు, హేళన చేస్తున్నారు, ఏడకి నీళ్ళెట్ట వస్తాయి, ఇంత పెద్ద పడవ ఎట్లా వస్తుంది, నీకేమైనా పిచ్చెక్కిందా,
నీకేమైనా మెంటలా అని చెప్పి ఆయన్ని అనటం జరిగింది. అయినా సరే ఒకరోజు సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నారు చాలా అవుతుంది వర్షం లేక అనుకున్నారు. కానీ ఆ వర్షం ఒక రోజుతో ఆగలేదు, 2 రోజులతో ఆగలేదు, 3 రోజులతో ఆగలేదు, 4 రోజులతో ఆగలేదు. 40 రోజులు ఏకధాటిగా భయంకరమైనటువంటి వర్షం ద్వారా వాళ్ళని ముంచివేయటం జరిగింది. ఎవరిని? వ్యతిరేక జాతిని. దైవం ఒక్కడ కాదు మా ఇష్టం అన్న వాళ్ళందరూ కూడా నాశనం చేయబడ్డారు, శిక్షించబడ్డారు.